హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్పి టెక్. టెక్నాలజీ వీడియోస్ అన్ని మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఆన్లైన్లో స్కామ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ స్కామ్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. అందుకోసం నేను యోనో ఎస్బీఐ స్కామ్ ఒకటి నడుస్తుంది మార్కెట్లో. వీటి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తెలియకుండా ఫేక్ యోనో ఎస్బీఐ యాప్స్ ఉపయోగించుకొని ఆటోమేటిక్గా చాలా మనీ అయితే చాలా నష్టపోతున్నారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందు ముందు జాగ్రత్త పడటానికి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండి, ఈ వాట్సాప్ చాట్ ఒకసారి చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ వాట్సాప్ చాట్లో వాట్సాప్ ద్వారా ఎలా హ్యాకింగ్ చేస్తున్నారో క్లియర్గా చెప్తున్నా. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గ్రూప్ నేమ్ వాళ్ళే రీనేమ్ చేసి ఆటోమేటిక్గా ఒక యాప్ని కూడా సెండ్ చేశారు గ్రూప్లో ఉన్న వాళ్ళందరికి కూడా. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సడన్గా చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, రియల్గా ఈ స్టేట్ బ్యాంక్ వాళ్ళదేమో అని చెప్పేసి అనుకుంటారు. అలా కిందకి స్క్రోల్ చేయగానే మీకు యాప్ డీటెయిల్స్ అని ఉంటాయి. చూడండి, యోనో ఎస్బీఐ అని చెప్పేసి ఉంది. ఇది చూసారా, ఎస్బీఐ యోనో ఎస్బీఐ అని చెప్పేసి. దీన్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక్కడ చూడండి, క్లియర్గా రాసింది, ది ఎస్బీఐ యోనో అకౌంట్ హ్యాస్ బాక్డ్, యువర్ ఆధార్ కార్డ్ అప్డేట్ గాన్ మిస్సింగ్ అండ్ ఇమీడియట్లీ అప్డేట్. అంటే మీ ఆధార్ కార్డుని ఇమీడియట్గా అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఈ ఏపీకే లింక్ని క్లిక్ చేయని అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. కానీ ఇలాంటివి మాత్రం అస్సలు నమ్మకండి. ఎప్పుడైతే ఈ లింక్ని క్లిక్ చేస్తారో, క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఏపీకే ఫైల్ అనేది మీ యొక్క ఫోన్ యాప్లో ఇన్స్టాల్ అయిపోయి తర్వాత దీని ద్వారా మీ డేటాని హ్యాక్ చేయగలుగుతారు. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. ప్లస్ ఇంకోటి, మీ ఓటీపీ ఎప్పుడైతే ఇందులో ఎంటర్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా మీ డేటా పోతుంది. అట్ ద సేమ్ టైం మీ అకౌంట్లో బ్యాలెన్స్లు కూడా ఖాళీ అయిపోతాయి. ఇలాంటి ఫేక్ లింక్స్ వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. నేను ఎలా కనిపెట్టానంటే, యాక్చువల్గా నా సిమ్ 2కి స్టేట్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, కానీ సిమ్ 1కి మెసేజ్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది అంత ఫేక్ అని. క్లియర్గా నేనైతే కనుక్కున్నాను. మీరు ఇలాంటి లింకుల పట్ల చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాను. చూసారే, గ్రూప్ లేరు, రాముడు ఫోటో ఉంది. రాముడు ఫోటో ఉన్న గ్రూప్కి ఎవడో వేరే ఆయన యాడ్ అయిపోయి మరి ఆ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గ్రూప్ పేరు కూడా మార్చేశారు. ఇలా జరిగితే అందరూ అప్రమత్తంగా ఉండాలని చూసుకోండి.